ఓకే. చూడండి, ఈ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇది. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఐడియా కోసం. అట్లాగే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఉపయోగపడుతుంది. సో ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్. ఇది చేంజెస్ ఏమి ఉండదు. ఈసీసీ S/4HANA, మీరు ఎనీ వెర్షన్ ఈసీసీ మాడ్యూల్ అది S/4HANA మాడ్యూల్ కూడా ఏదైనా సేమ్ టు సేమ్. చూడండి. సో వాట్ యు మీన్ బై మాడ్యూల్? మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? మాడ్యూల్, ఇప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉన్నాయి? ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ సంబంధించింది, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా ఫైనాన్స్ సంబంధించింది. సిఓ అంటే కంట్రోలింగ్. ఎంఎం అంటే ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. పిపి ప్రొడక్షన్ ప్లానింగ్. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇట్లా ఎస్ఏపిలో అరౌండ్ 39 మాడ్యూల్స్ ఉన్నాయి. 39 to 40 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త మాడ్యూల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో ఎస్ఏపిలో మీరు ఒక మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. ఇవన్నీ మాడ్యూల్స్ అన్నమాట. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు, ఎంఎం, ఎస్డి, పిపి, హెచ్ఆర్ఎం, సిఆర్ఎం, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? మాడ్యూల్స్ అంటారు. ఇవన్నీ ఏంటి? మాడ్యూల్స్. ఎఫ్ఐ ఒక మాడ్యూల్, సిఓ ఒక మాడ్యూల్, ఎంఎం ఒక మాడ్యూల్, పిపి ఒక మాడ్యూల్, ఎస్డి ఒక మాడ్యూల్. ఇవన్నీ కూడా మాడ్యూల్స్. సో మీరు ఏ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు? ఎగ్జాంపుల్, ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు. ఎఫ్ఐసిఓ ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు. సో సబ్ మాడ్యూల్స్ ఏముంటాయి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు. మరి ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఇట్ మీన్ బై సబ్ మాడ్యూల్? సబ్ మాడ్యూల్ అంటే జిఎల్, దీన్ని R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్, ఒక సబ్ మాడ్యూల్. ఏఆర్ అకౌంట్ రిసీవబుల్, దీన్ని O2C అంటారు, ఒక సబ్ మాడ్యూల్. తర్వాత ఏపీ అంటే ఎసెట్ అకౌంట్, ఏపీ అంటే అకౌంట్ పేయబుల్, ఒక సబ్ మాడ్యూల్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి ఎఫ్ఐసిఓలో. ఇప్పుడు ఎసెట్ అకౌంటింగ్ కూడా చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి మళ్ళీ బ్యాంకింగ్ సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అసెట్ అకౌంటింగ్ సబ్ మాడ్యూల్, అసెట్ అకౌంటింగ్ సబ్ మాడ్యూల్ అని చెప్పకూడదు యాక్చువల్గా. బట్ ఎనీవే, అసెట్ అకౌంటింగ్ కూడా జస్ట్ ఒక సబ్ మాడ్యూల్ అనుకోండి. ఇట్లా ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి ఎఫ్ఐసిఓలో. ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఈ ఎఫ్ఐసిఓ మాడ్యూల్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా? ఏంటి? అకౌంట్ R2R, O2C, P2P, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. ఓకేనా? ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. క్లియర్ కదా? ఎంతో మీకు ఐడియా ఉంది కదా మాడ్యూల్ అంటే ఏంటి, సబ్ మాడ్యూల్ అంటే ఏంటి? ఐడియా వచ్చిందా లేదా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ఇవన్నీ కూడా ఏంటి? సబ్ మాడ్యూల్స్. మరి చూడండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతుంటారు, అందువల్ల ఈ పాయింట్ చెప్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత యూజ్ అవుతుంది మీకు. వాట్ ఈ విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్? విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్? మీరు ఏ మోడల్లో వర్క్ చేశారు? విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్? ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి. మోడల్ గుర్తుపెట్టుకోండి. విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్ అని అడుగుతారు. విచ్ మోడల్ విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్ అని అడుగుతారు. ఎగ్జాంపుల్ వీటిలో ఏమేమి ఉన్నాయి? ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఈ 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనే ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ లో మీరు ఏదో ఒక మోడల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్షోర్ మోడల్, ఆఫ్షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్షోర్ మోడల్. ఇలా 1 మినిట్ అండి, 1 మినిట్. ఓకే, చూడండి. మోడల్, విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఆన్ సైట్ మోడల్. సో ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ సైట్ మోడల్ అంటే వాట్ ఈస్ మీన్ బై ఆన్ సైట్ మోడల్? 100% all type of consultants sitting at the client location or total employees are sitting at the client location. అంటే మీ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు. లేదంటే మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు. 100% ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ is sitting at client location or total employees are sitting at the client location. సో ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉండి వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఆన్ సైట్ మోడల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సెన్సిటివ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, సెన్సిటివ్ ప్రాజెక్ట్స్. ఇటువంటి సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ అయితే కనుక ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో క్లయింట్కి అవైలబుల్గా ఉండి వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఆన్ సైట్ మోడల్ అంటారు. రీసెంట్గా విజయవాడ వెళ్ళాను, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను పాస్పోర్ట్ తీసుకుందామని, అప్లై చేద్దామని. సో అక్కడ టాటా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. కంప్లీట్గా అంతా కూడా టాటా వాళ్ళే. అంటే ఏంటి? టాటా వాళ్ళు క్లయింట్ లొకేషన్కి వచ్చి వర్క్ చేస్తున్నారు అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాగా ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 100% ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇస్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ఆర్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, 100% అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. సెకండ్ వన్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. సెకండ్ వన్ ఏంటి? ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్, అంటే 80% మాత్రమే ఉంటారు క్లయింట్ లొకేషన్లో. 20% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ అది. సో అవుట్ ఆన్ సైట్ మోడల్ అంటే కంప్లీట్ గా ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉంటారో వీళ్ళందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉండి వర్క్ చేస్తారు. బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇటువంటి ప్రాజెక్ట్స్ కి 100% క్లయింట్ లొకేషన్ లో ఉండి వర్క్ చేస్తారు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్. సో 20% కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు, 80% క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. థర్డ్ వన్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. సో 80% కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు, ఈ 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. ఈ 20% ఎందువల్ల ఉంటారు క్లయింట్ లొకేషన్లో? ఈ 20% ఎందువల్ల ఉంటారు క్లయింట్ లొకేషన్లో? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్.
మీ టీంకి రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని క్లయింట్తో కాంటాక్ట్ చేశారు, క్లయింట్ రెస్పాండ్ అవ్వట్లేదు, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్, మన ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, మీరు ఫోన్ చేసినా కూడా క్లయింట్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్లో కూడా జాయిన్ అవ్వట్లేదు. అంటే క్లయింట్ వైపు నుండి సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, క్లయింట్ ప్రాపర్గా మనకి రెస్పాండ్ అవ్వనప్పుడు, ఒక 20% ఎంప్లాయీస్, టీంలో ఉన్నటువంటి 20% ఎంప్లాయీస్ క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటారు. ఓకేనా? 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటూ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటారు క్లయింట్ తోటి. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు. లాస్ట్ వన్, ఆఫ్ షోర్ మోడల్. ఆఫ్ షోర్ మోడల్ అంటే 100% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్. 100% అంటే మొత్తం అందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉండి 100% అందరూ కూడా క్లయింట్ సారీ 100% అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉండే పనిచేస్తారు. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉన్నాయి. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారంటే ఏదో ఒక మోడల్ చెప్పాలి. విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆన్ సైట్ మోడల్. ఆన్ సైట్ మోడల్ అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉంటాము. లేదంటే ఆఫ్ షోర్ మోడల్, ఎంప్లాయీస్ అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉండే వర్క్ చేస్తారు. ఇట్లా చెప్పాలి. క్లియరా? అర్థమైందా మమత గారు? Yes, sir. ఉం. ఇట్లా చెప్పాలి. Yes, sir. ఓకేనా? ఏ మోడల్లో మీరు వర్క్ చేస్తున్నారు, విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అని అడిగినప్పుడు ఏదో ఒక మోడల్ చెప్పాలి. లేదంటే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్ అని అడుగుతారు. అంటే మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తారా? ఎస్ ఆర్ నో. ఓకే, సో ఏ మోడల్ వర్క్ చేస్తారు అనేది కూడా మిమ్మల్ని అడుగుతారు. విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్? ఆర్ యూ విల్లింగ్ టు వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్? ఎస్ ఆర్ నో. సో ఏదైతే అది చెప్పాలి. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 4 మోడల్స్లో ఏదో ఒక మోడల్లో మీరు వర్క్ చేస్తున్నాము అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, ఒకవేళ అడిగితే. తర్వాత ఇక్కడ చూడండి, విచ్ మోడల్ ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారు. విచ్ మోడల్ డూ యూ వర్క్? మీరు ఏ మోడల్లో వర్క్ చేశారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. I am sitting into my corporate, I am sitting into my I am sitting into my company. Even 80% of team members also sitting into our office. కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ ఆఫీస్. 80% ఏమో హెడ్ ఆఫీస్లో ఉంటారు, 20% ఏమో క్లయింట్ లొకేషన్లో ఉంటారు అని చెప్తారు. విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అంటే చెప్పాలి, I am working in offshore on-site model. I am sitting into my company. Even 80% of team members sitting into our office. 20% of team members sitting into client location అని చెప్తారు. సో వై ఇప్పుడు 20% ఎక్కడ ఉన్నారు? క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారు. ఇంటర్వ్యూలు అడుగుతారు, వై 20% ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్? మరి 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఎందుకు క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారు? 20% ఆఫ్ ఎంప్లాయీస్ ఎందుకు ఉంటున్నారు క్లయింట్ లొకేషన్లో? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మా టీంకి క్లయింట్ అనేవాడు రెస్పాండ్ అవ్వట్లేదు. సమ్ టైమ్స్ క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్. ఇది రీజన్. క్లయింట్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వటం వల్ల, క్లయింట్ ప్రాపర్గా మెయిల్స్కి రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల, మా కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారని చెప్పాలి. లేదంటే ఇది చెప్పారనుకోండి, ఏదో మీ ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు. ఆన్ సైట్ మోడల్ అంటే అందరం కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటున్నాం. వై? బికాజ్ సెన్సిటివ్ ప్రాజెక్ట్, వీఆర్ హ్యాండ్లింగ్ ది సెన్సిటివ్ ప్రాజెక్ట్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, కాబట్టి క్లయింట్ లొకేషన్లో ఉంటున్నామని చెప్పాలి. క్లియరా? తర్వాత చూడండి, మీ టీమ్ సైజ్ ఎంత? హౌ మెనీ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ టీమ్? మీ టీంలో మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే కనుక పెద్ద కంపెనీ అయితే 40 మెంబర్స్ ఉన్నామని చెప్పాలి.
ఆ 40 మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఇట్ మీన్స్ ఫంక్షనల్, టెక్నికల్, అందరూ కూడా. 40 మెంబర్స్ అంటే ఓన్లీ ఎఫ్ఐ వాళ్ళే 40 మెంబర్స్ ఉంటారా? నో. ఎఫ్ఐ వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. మాక్సిమం ఒక 3 మెంబర్స్ అనుకోండి. ఎఫ్ఐ వాళ్ళు ఒక 3 మెంబర్స్. ఓకే, ఇట్లా. కొంచెం వెయిట్ చేయండి, ఐఎమ్ సారీ, 1 మినిట్. ఓకే, ఐఎమ్ సారీ. క్లియర్ కదా? అర్థమైంది? ఎంతవరకు క్లియర్ ఉందా ఈ పాయింట్స్? హలో, కన్ఫర్మ్ చేయండి. హలో, క్లియర్ నా సార్. వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ సార్. చూడండి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ టీమ్ మెంబర్స్ ఇన్ యువర్ టీమ్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ టీమ్? మీ టీంలో ఎంతమంది ఉన్నారంటే కనుక, ఇప్పుడు 40 మెంబర్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కంపెనీస్ అయితే 40 మెంబర్స్ చెప్పాలి. సో అందరూ ఎఫ్ఐ వాళ్ళు ఉంటారా? లేదు, ఎఫ్ఐ వాళ్ళు ఒక 2 మెంబర్స్ ఉంటారు, మహా అయితే 3 మెంబర్స్. రిమైనింగ్ అందరూ కూడా రిమైనింగ్ మాడ్యూల్స్. సిఓ సిఓ సపరేట్ మాడ్యూల్, ఎస్డి సపరేట్ మాడ్యూల్, పిపి సపరేట్ మాడ్యూల్. ఇట్లా దేనికది సపరేట్ గా ఉంటారు. అది చిన్న కంపెనీ అనుకోండి, 20 మెంబర్స్ అని చెప్పాలి. వీళ్ళలో ఒక ఇద్దరు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు, రిమైనింగ్ వేరే వాళ్ళు ఉంటారు. అట్లా. తర్వాత, వాట్ ఇట్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? వాట్ ఇట్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ అంటే తెలుసు కదా మీకు. ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. We need to replace the non-SAP to SAP system, legacy system, SAP system. Non-SAP to SAP అంటే other than SAP. Legacy system is nothing but other than SAP. నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ చేస్తే కనుక మనకి, నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ చేస్తే కనుక ఏమవుతుంది? దాన్ని లెగసీ టు ఎస్ఏపి అంటారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఏం వాడతాము?
ఎస్ఆప్ మెథడాలజీ, ఈసీసీ అయితే. ఎస్ ఫోర్ హనాలో ఏ మెథడాలజీ వాడతాం, ఎవరు చెప్తారు? యాక్టివ్ యాక్టివేట్ మెథడాలజీ. మెథడాలజీ. వెరీ గుడ్. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, ఎస్ ఫోర్ హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం, మీకు తెలిసి ఇది. ఓకేనా? రైట్, చూడండి. సో ఈఆర్పి యూజ్ చేయడం వల్ల అసలు కంపెనీస్కి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి. ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్, ఒకే ప్లేస్ లో ఉంటుంది డేటా అంతా కూడా. ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. వీ కెన్ హ్యాండిల్ ది ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంటే ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా అంతా ఒకే ప్లేస్ లో ఉంటుంది. వీ కెన్ హ్యాండిల్ ది ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్. ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా ఒకే చోట హ్యాండిల్ చేయొచ్చు. ఒకే సాఫ్ట్వేర్ బేస్ గా చేసుకుని ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. వీ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్ విత్ వన్ సాఫ్ట్వేర్. ఎఫ్ఐ అనేది సిఓతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎంఎంతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎస్డితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే సిఓ ఉందనుకోండి, సిఓ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇట్లా ఒక సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. వీ కెన్ జనరేట్ ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్. సో ఏ రిపోర్ట్ కావాలన్నా, ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్ మనం ఒకే సాఫ్ట్వేర్ తోటి జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఇన్ వన్ సాఫ్ట్వేర్. ఒకే సాఫ్ట్వేర్ తోటి జనరేట్ చేయొచ్చు. ఇది క్లియరా? అర్థమైంది ఇంతవరకు? మీరు ఇక్కడ ఏం లేదు, ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారు, మీకు ఇవన్నీ తెలుసు, ఈఆర్పి అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ మీకు ఐడియా ఉంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి? ఎస్ఏపిలో 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి? 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉండి వర్క్ చేస్తారు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్? మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తారా? ఎస్. లేదంటే ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు, 20% కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటారు. థర్డ్ వన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఇక్కడ ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ అవర్ కార్పొరేట్ ఆఫీస్, 20% అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. ఆఫ్ షోర్ మోడల్ అంటే 100% అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్ లో ఉండి వర్క్ చేస్తారు, హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉండి వర్క్ చేస్తారు, లేకపోతే ఎక్కడైతే అక్కడ. ఏదో ఏదో ఒక మోడల్ అనేది చెప్పాలి. మిమ్మల్ని మోడల్ అని అడగగానే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతే ప్రాబ్లం, అందువల్ల చెప్తున్నాను. క్లియర్ కదా? క్లియరా? Yes, sir. నెక్స్ట్ వెయిట్ చేయండి. సార్ నాది ఒక డౌట్. చెప్పండి. రిమోట్లీ వర్కింగ్ అంటే ఏంటి సార్? రిమోట్లీ వర్కింగ్ అని కూడా రిమోట్ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి కదా అవి. అదే, ఓకే సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. యశ్వంత్ రెడ్డి ఉన్నారా? సార్ సిలబస్ కాపీ మెయింటైన్ చేస్తున్నారా మీరు? చేస్తున్నా సార్. ఓపెన్ చేయండి. రేపు కొంచెం డెప్త్ గా ఉండే కాన్సెప్ట్స్ ఉన్నాయి, రేపు ఆయన రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఎఫ్ఐ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయింది కదా.
మోడల్ అండ్ వర్క్ కంప్లీటెడ్. అవును. మోడల్ అండ్ వర్క్ కంప్లీటెడ్. కలర్ చేంజ్ చేయండి. మీరు అన్ని మార్చేశారా యశ్వంత్ రెడ్డిలా? రెడ్డి లేదా? చేసా సార్. మోడల్ అండ్ వర్క్ చేసా సార్. కంప్లీటెడ్ కదా? అవును. 1 మినిట్. ఓకే, టెస్టింగ్ ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ క్లాస్ టెస్టింగ్ ప్రాజెక్ట్. రేపు చెప్తే అది కొంచెం టైం పడుతుంది, స్లోగా చెప్పాలి. చిన్న కాన్సెప్ట్ ఈరోజు చెప్పింది. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్. ఇంపార్టెంట్ ఇది. టెస్టింగ్ ప్రాజెక్ట్ 1 అవర్ పడుతుంది, స్లోగా చెప్పాలి. రేపు చెప్తాను. టెస్టింగ్ 67, 67 నంబర్. రేపు చెప్తాను. కొంచెం ఇవన్నీ ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి. మరి డన్నింగ్ అవ్వలేదు మీకు? డన్నింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ ఏం అవ్వలేదు కదా? అవలేదు సార్, ఏం అవలేదు. అవన్నీ స్టార్ట్ చేద్దాం. ఒక 2-3 days లో స్టార్ట్ చేద్దాము. ఓకే కొంచెం సార్. మీకు రిలాక్సేషన్ గా ఉంటుంది. ఈ సింపుల్ గా ఉన్నవన్నీ కంప్లీట్ చేసేద్దాం. టుమారో క్లాస్ ఏంటంటే టెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ మీకు ఫస్ట్ డే ఏమైతే చెప్పానో, సిలబస్ కాపీలో ఏమైతే క్లాసెస్ చెప్తానని చెప్పానో అవన్నీ కంప్లీట్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే సార్. నెక్స్ట్ ఏంటి? టెస్టింగ్ అన్నమాట. ఇంపార్టెంట్. టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్ ఎలా చేస్తారు? కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. టెస్టింగ్ ఎలా చేస్తారు కొంచెం స్లోగా 1 by 1 డిస్కస్ చేద్దాము. టుమారో క్లాస్ ఏంటి? టెస్టింగ్. ఓకేనా? రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.